ఆ ఒక్క వీడియో నా కాంటెంట్ క్రియేషన్ జాతకాన్ని మార్చేసింది. 21 days 21 రోజులు ఎవరైనా ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాటు వదులుకోవచ్చు, లేని అలవాటు నేర్చుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీరు చూసే ఉంటారు. ఈ వీడియో ఫస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి అకౌంట్ ఫాలో చేశారు. ఈ ఒక్క వీడియోతో నాకు 45,000 ఫాలోవర్స్ వచ్చారు. దెన్ ఆ వీడియో నేను మళ్ళీ రీఅప్లోడ్ చేశా, మళ్ళీ 30,000 ఫాలోవర్స్ వచ్చారు. మళ్ళీ రీఅప్లోడ్ చేశా, ఈసారి 10,000 ఫాలోవర్స్ వచ్చారు. అంటే ఒక్క వీడియోతో నాకు 85,000 ఫాలోవర్స్ వచ్చారు. నిజం చెప్పాలంటే ఈ వీడియో పోస్ట్ చేసే ముందు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎడిటింగ్ ఎలా చేశాను, ఎవరైనా చూస్తారా, చూసినా ఫాలో అవుతారా అని ఎన్నో డౌట్స్ మధ్య వీడియో పోస్ట్ చేశా. తర్వాత చూసుకుంటే ఆ వీడియో నా అకౌంట్లోనే బెస్ట్ వీడియో అయిపోయింది. వీడియో పర్సనల్గా చాలా మందికి యూస్ అయిందని ఎంతోమంది చెప్పారు. ఎస్పెషల్లీ నాకు కాంటెంట్ క్రియేషన్ మీద ఉన్న నా పర్స్పెక్టివ్నే మార్చేసింది, నా కాన్ఫిడెన్స్నే మార్చేసింది. ఒకసారి ఆలోచించండి, నాకున్న సెల్ఫ్ డౌట్స్ వల్ల ఆ రోజు ఆ వీడియో పోస్ట్ చేయకుండా ఉంటే ఇదంతా జరిగేదా? కాదు కదా. మనందరి లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. మనందరం ప్రతిరోజు ఏదో ఒక విషయం మీద కష్టపడుతూనే ఉంటాం. కొన్నిసార్లు ఎంత కష్టపడ్డా తగిన రిజల్ట్స్ రావు. అలానే మన ప్రయత్నాన్ని ఆపకూడదు. ఆ ఒక్క మూమెంట్ కోసం, ఆ ఒక్క వీడియో కోసం, ఆ ఒక్క మిరాకిల్ కోసం ప్రతిరోజు కష్టపడుతూనే ఉండాలి. ట్రస్ట్ మీ, ఆ ఒక్క మూమెంట్ వచ్చిందంటే మన పర్స్పెక్టివ్సే మారిపోతాయి, మన జీవితమే మారిపోతుంది. అప్పటి వరకు కష్టపడుతూనే ఉండండి. బై ద వే మన 21 days సిరీస్ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు?